రాజు ఇస్ వెరీ స్వీట్ హార్ట్. నాకు ఎప్పుడు నా గుండెలోనే ఉంటాడు నా రాజు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రాజు నా పక్కనే ఉంటాడు. నేను సపరేట్ మ్యూజిక్ చేసినా కూడా నా రాజు పక్కన ఉన్నాడనే నేను చేస్తాను మ్యూజిక్. అది ధైర్యం అనమాట నాకు. అందరికీ నమస్కారం. నేను మీ కౌసల్య. చాలా రోజుల తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చాను. బికాజ్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారు మనందరికీ సుపరిచితమైన అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. వారు మన నుంచి దూరం అయ్యారు లాస్ట్ ఇయర్. సో ఈరోజు వారి సంవత్సరికాలు అటెండ్ చేయడం జరిగింది. కోటి గారిని కలవటం ఈరోజు. వారిద్దరూ కలిసి పనిచేశారు. సచ్ వండర్ఫుల్ డ్యూయో అసలు. రాజ్ గారు, కోటి గారు ఇద్దరు ద్వయంగా మనకి ఫస్ట్లో అందరికి ఫేమస్ మూవీస్ అండ్ ఎస్పెషల్లీ చిరంజీవి గారి హిట్ సాంగ్స్ మనందరికీ బాగా తెలుసు. సో ఏ సంవత్సరంలో మీరు ఇండివిజువల్గా చేయడం స్టార్ట్ చేశారు సార్? అంటే రాజ్కోటిగా మేము ఇద్దరం 1984లో స్టార్ట్ చేశారు. అంటే మ్యూజిక్ కంపోజర్స్గా. అంతకు చక్రవర్తి గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 2 years అసిస్టెంట్స్గా వర్క్ చేశాం కదా. నేను బిఫోర్గా జాయిన్ అయ్యాను చక్రవర్తి గారి దగ్గర. లేటర్ ఆన్ రాజు జాయిన్ అయ్యాడు. అక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అని మేము చేసాము చక్రవర్తి గారికి. అక్కడ నుండి మేము రాజ్కోటిగా ప్యాచప్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నుంచి ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ద్వయంగా, ఎట్లయితే లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇలా ఒక ద్వయం ఉండేది, శంకర్ జయకిషన్ అలాగనమాట. ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు ఇద్దరు కలిసి చేయాలి అని? అది రాజుదే ఐడియా. రాజే యాక్చువల్లీ రాజుకి ఫస్ట్ అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మా ఇద్దరు కలిసి చేద్దాం ఎలాగ మన ఇద్దరు చేస్తుంటే అప్పుడు మా ఇద్దరు పేరు పెట్టింది స్వామినాథన్ గారు, సౌండ్ ఇంజనీర్, గ్రేటెస్ట్ సౌండ్ ఇంజనీర్ చెన్నైలో. ఆయన పెట్టాడు రాజ్ కోటి అని పెట్టుకుంటారా అని. సో అద్భుతమైన హిట్స్ ఇచ్చారు కదా సార్. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అసలు అద్భుతమైన. చాలా కష్టపడి చేసాం అంతే. అంటే అదొక ప్యాషన్ అనమాట. బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంతా ప్రజెంట్ చేసాం ఆ రోజుల్లో. మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేది సార్ కంపోజింగ్ లో? రాజు గారిది ఎస్పెషల్లీ ఒక టేస్ట్ కానీ, మీది కానీ, రిథమ్స్ లో కానీ? మా ఇద్దరితో ఒకటే టేస్ట్. అందుకని అది అడ్వాంటేజ్ అనమాట. ఇద్దరితో ఒకటే టేస్ట్. సో మెనీ మ్యూజిక్స్ వినేవాళ్ళం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి వాటి గురించి మేము డిస్కస్ చేసి ఈ స్టైల్లో చేద్దాం, ఆ స్టైల్లో చేద్దాం అంటే కాపీగా ఆ స్టైల్లో ఆ స్టైల్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. కలర్ ఆఫ్ మ్యూజిక్. బికాస్ ఒక ట్రెండ్ ఉంటుంది కదా సార్, ఆడియన్స్ కి ఈ ట్రెండ్ లో వెళ్తాయి, ఆ ట్రెండ్ లో వెళ్తాయి. రాజు ఏంటంటే మంచి హైలీ నాలెడ్జ్. తను థియరీ అంతా చదివాడు, వెస్టర్న్ నోటేషన్ థియరీ అంతా బాగా చదివాడు. ఏదైనా క్లాసికల్ నాలెడ్జ్ కానీ అన్ని మంచి నాలెడ్జ్ రాజుకి. సో అది మీ ఇద్దరు కలిసి వర్క్ చేసరికి అది నేను మొత్తం రిథమ్ అనమాట. అందుకే అడిగాను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాజు గారికి ఏది ఉండేది. మీరు నాకు తెలుసు రిథమ్, ఇంకా బ్యాక్గ్రౌండ్స్, ఆర్గనైజేషన్ అంటే వాటి మీద అన్నింటిలోనే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్. రాజ్ గారు తర్వాత సినిమాల్లో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. వెరీ ఫేమస్ ఫర్ బ్యాక్గ్రౌండ్స్. ఇంపాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కి చాలా ఫేమస్. అండ్ ఇండివిజువల్ గా కూడా చాలా హిట్స్ నమోదయ్యాయి కదా సార్ మీ ఇద్దరివి కూడా. సో ఆ ఇండివిజువల్ గా జర్నీ స్టార్ట్ చేసింది ఏ ఇయర్ లో సార్? నేను 95లో స్టార్ట్ చేశాను. 1995లో అంటే ఎగ్జాక్ట్లీ 10 years ఇద్దరు కలిసి చేసాం. కానీ మీరు ఇండివిజువల్ గా చేసినా కూడా రాజ్కోటి అని అనుకున్నారు చాలా మంది. లేటర్ అని చెప్పేదాకా అందరికి రాజ్కోటి ఒకళ్ళే. ఈరోజు మా సోమరాజు గారి సంవత్సరం. రాజు గారి పూర్తి పేరు సోమరాజు గారు. తర్వాత మా కౌశల్య ఈరోజు రావటం చాలా సంతోషం. రాజు గారిని వచ్చారు ఈరోజు స్మరించుకోవడం. స్మరించుకుంటూ రాజు గారు సార్ ఇంకొక విషయం, రాజు గారు చాలా ఫుడ్ లవర్ కదా సార్. బాగా మీ ఇద్దరు తిండిలో ఎందుకంటే రికార్డింగ్స్ లో నేను ఎక్కువ పనిచేసే అవకాశం నాకు వచ్చింది రాజు గారితో. ఎంత ఫుడ్ డిస్కషన్స్ కూడా చాలా ఉండేవి. దాంట్లో చాలా ఇష్టం ఉండేవాడు. అలాగా చాలా చాలా మంది వచ్చారు, గెస్ట్లు అందరూ వచ్చారు. చక్కగా జరిగింది. రాజు ఇస్ వెరీ స్వీట్ హార్ట్. నాకు ఎప్పుడు నా గుండెలోనే ఉంటాడు నా రాజు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రాజు నా పక్కనే ఉంటాడు. నేను సపరేట్ మ్యూజిక్ చేసినా కూడా నా రాజు పక్కన ఉన్నాడనే నేను చేస్తాను మ్యూజిక్. అది ధైర్యం అనమాట నాకు. సో చాలా ఆయన ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఒక ఆత్మ, ఒక కుటుంబ ఆత్మ క్షేమంగా ఉండాలని సందర్భంగా ఉంటాను. థ్యాంక్ యూ. చాలా మనసుకు హాయిగా అనిపించింది కోటి గారిని చూసిన తర్వాత. సో రాజ్ గారు దగ్గర పనిచేసే అవకాశం నాకు నిజంగా చాలా అదృష్టంగా, నేను బిగినింగ్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే నాకు అవకాశం లభించింది. సో రాజ్ గారి నుంచి నేను ఎన్నో అంటే డిసిప్లిన్గా ఉండటం, ప్రొఫెషనల్గా ఉండటం, ఎంత డెడికేటింగ్గా ఉండటం, ఇవన్నీ కూడా నేను వారిని చూసి నేర్చుకునే అవకాశం నాకు వచ్చింది.
సో రాజ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. రాజ్, కోటి అని మ్యూజిక్ ద్వయంగా మ్యూజిక్ డైరెక్టర్స్గా మనందరికీ కూడా ఎప్పటి నుంచో కూడా చాలా మంచి మంచి మూవీస్, ఎస్పెషల్లీ చిరంజీవి గారికి ఎన్నో మంచి మంచి మూవీస్ చేశారు. ఖైదీ నెంబర్ 786, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, ఇట్లాంటి సినిమాలకి ఎన్నిటికో మ్యూజిక్ చేసి మనందరికీ చాలా హిట్ సాంగ్స్ అన్నీ కూడా మనందరం ఎంజాయ్ చేశాము. సో వారు, రాజ్, కోటి గారు ఇద్దరు కూడా ఇండివిజువల్గా కూడా కెరీర్ చేశారనమాట. మంచి మంచి మూవీస్ చేశారు. రాజ్ గారి కెరీర్లో మంచి స్టార్ట్అప్ వచ్చి సిసింద్రి మూవీతో వారు స్టార్ట్ చేశారు, మనందరికీ కూడా తెలుసు. అలాగే సిసింద్రితో పాటు భరత సింహం, రాముడు వచ్చాడు, మురుగం ఇలాంటి ఎన్నో సినిమాలకి సంగీతం చేయడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రాజ్ గారు చాలా చాలా ఫేమస్. ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా చెప్పుకునేవారు రాజ్ గారు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే అని. చాలా సినిమాలకి వారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కూడా జరిగింది. సో ఇక నా విషయానికి వస్తే, నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాను, కోరస్ పాడుతున్నాను. ఈటీవీలో కూడా కొన్ని పాటలకి కోరస్ పాడుతున్నాను. సో నేను ఎండమావులు సీరియల్ సాంగ్కి నేను కోరస్ పాడాను. సో అదే టైంలో ట్రాక్లు కూడా పాడేవాళ్ళం. అంటే మెయిన్ సింగర్ పాడటం కంటే ముందు కూడా ఒక సింగర్ని, అంటే ప్రొఫెషనల్ ఇంకా కాని సింగర్ని, అమెచ్యూర్ సింగర్ని కూడా ట్రాక్ సింగింగ్ అంటాం అనమాట. మోడల్గా ఒక పాట పాడిస్తారు, దాన్ని మెయిన్ సింగర్కి ప్రజెంట్ చేస్తారు వినటం కోసం, నేర్చుకోవడం కోసం. ఈ పాట రూపంలో ఉండాలి, ఎందుకంటే కీబోర్డ్ ట్యూన్లో అలా చేస్తే పాట అర్థం కాదు కాబట్టి ఒక ట్రాక్ సింగర్ పాడింది మెయిన్ సింగర్కి ఇచ్చి వినండి అని ఇస్తారనమాట. వారు అది వినేసేసి వాళ్ళ వాయిస్లో మిక్స్ చేయడం జరిగేది, ఒకప్పుడు సాంప్రదాయంగా ఉండేది. సో అందులో భాగంగా నాకు ఎండమావులు సీరియల్ సాంగ్ నాకు ట్రాక్ పాడే అవకాశం వచ్చింది. నేను దాంట్లో కోరస్ పాడేశాను. నేను, మా సిస్టర్ సుధా, ఇంకా 2-3 వాయిస్లు రాజ్ గారు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళి దాంట్లో కోరస్ పాడటం జరిగింది. అది కోరస్ పాడిన తర్వాత నాకు ట్రాక్ పాడమని అవకాశం ఇచ్చారనమాట రాజ్ గారు. నేను ట్రాక్ పాడాను. పాడిన తర్వాత చాలా హై పిచ్లో ఉంది పాట, నేను పాడాను. ఎస్ జానకి గారు పాడబోతున్నారు ఈ పాట అని చెప్పారనమాట. వావ్ అనుకున్నా, ఎస్ జానకి గారు నా వాయిస్ వింటారు అనే ఒక ఫీలింగ్తో పాడాను. పాడి ప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ రాజుగారు నుంచి ఫోన్ వచ్చింది, దట్ అమ్మ నువ్వే ఇది మెయిన్ వోకల్స్ పాడే ఛాన్స్ వచ్చింది నీకు అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఇన్ క్లౌడ్ లైన్ అనమాట. వావ్ అనుకున్నా. ఈటీవీ సుమన్ గారికి చాలా నచ్చి ఈ వాయిస్ని మార్చద్దు అని చెప్పారట. సో అలా అవకాశం వచ్చింది. సో నేను మెయిన్ వాయిస్ మిక్స్ చేశాను. రాజ్ గారు అలాగే సుమన్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఫ్రెష్గా పాట అంతా పాడడం జరిగింది. సో నేను ఇప్పుడు కామెంట్స్ చూస్తున్నాను నా పోస్టులకి, సేయింగ్ దట్ ఎండమావులు సీరియల్ సాంగ్ పాడండి అని. ఎంత అమేజింగ్గా ఉంటుందంటే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నా ఫస్ట్ నంది అవార్డు, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు ఈ పాటకు వచ్చింది, ఎండమావులు సీరియల్ సాంగ్కి వచ్చింది నాకు. సో నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఆ రోజులు, ఆ క్షణాలు. తర్వాత రాజ్ గారితో ఇంకొక మ్యూజిక్ జర్నీ కూడా ఉంది. సై సింగర్స్ ఛాలెంజ్ అని చెప్పి ఈటీవీలో రియాలిటీ షో వచ్చేది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రియాలిటీ షోస్ అన్నిటికంటే ముందుగా వచ్చిన షో అనమాట అది. దానికి నేను ప్రజెంటర్గా చేశాను. అప్పుడు రాజ్ గారు వన్ ఆఫ్ ద జడ్జెస్గా ఉండేవాళ్ళు అనమాట. సో వారి పక్కనే కూర్చునేదాన్ని అనమాట. ఇలా ప్రజెంటర్ వచ్చి ప్రజెంట్ చేసిన తర్వాత అలా వచ్చి పక్కన వారి పోడియం పక్కనే ఒక చైర్ ఉండేదన్నమాట. అంటే చాలా రెస్పెక్ట్తో ఉండేవాళ్ళం, చాలా భయంగా ఉండేవాళ్ళం, ఉండేదాన్ని ఎస్పెషల్లీ. సో బికాజ్ ఎందుకంటే ఎంత డెడికేషన్ చూసామంటే వాళ్ళు చాలా అందరితో కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు అనమాట రాజ్ గారు. అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్ డిసిప్లిన్ కానీ ఎనీథింగ్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే. బికాస్ నాకు అంత మంచి కెరియర్లో ఒక మంచి ఎండమావులు సీరియల్ ఎన్ని సంవత్సరాలు వచ్చిందో ఆ గొంతు అలా నిలిచిపోయింది నా గొంతు. ఈ రోజుకి అడుగుతున్నారు ఆ పాట అంటే ఆ ఇంపాక్ట్ నిజంగా అదే చెప్తుంది. ఆ పాట ఎంత మోస్ట్ లవ్డ్ సాంగ్ అనమాట. ఇంకా వీఆర్ సెలబ్రేటింగ్ రాజ్ గారు టుడే, వీఆర్ రిమెంబరింగ్ రాజ్ గారు టుడే. అండ్ ఆయన పైనుంచి వారి ఆశీర్వాదాలు మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.